భయంకరమైనటువంటి శిలువ మరణం అన్నమాట. ఆ శిక్ష అనుభవించి మన చేతులకు బదులు ఆయన చేతుల్లో వేగుడు కొట్టించుకున్నాడు. మనం ఆలోచించిన అన్నింటి బదులు ఆయన తలకు ముళ్ళకేంటి కొట్టించుకున్నాడు, కటకటకట దిగొట్టేసినారు. మనం కాలిపోయిన స్థలాలకు నడిచినాం, యేసయ్య కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు. మన దేహాన్ని ఇష్టానుసారంగా ఎంతో డెకరేషన్ చేసాం ఈ శరీరానికి, అది పోసి ఇది పోసి. అంతే, ఇప్పుడైతే ఎక్కువ అనుకోండి, అప్పుడైతే తక్కువ అనుకోండి. ఇప్పుడేం లేదు, ముందు పెళ్ళికి పోవాలన్న వాళ్ళ ముందు అంత లోపల మొత్తం చేసి బయటికి అసలు ఆ మనిషి ఎంత సౌందర్యంగా పుట్టింది అనుకోవాల్సింది. ఈ దేహానికి యేసయ్య దేహాన్ని చేసినాడు, చేర్చబడిపోయింది. ఇక ఆలోచించండి, పక్కలో అన్నంతో పడుతుంది. నిరాకార స్వరూపుడా దయచేసి అంత భయంకరమైన శిక్ష మన కొరకు అనుభవించి నీకు నాకు వెలుగు సంబంధంగా చేస్తున్నాడు. మనం ఇంకా చీకటి సంబంధం కావు. గత వారంలో కూడా మనం ఇంటి వచ్చినాం. చీకటిని ప్రేమించేవాళ్ళు చీకటి సంబంధులు, వారు దేవుని పిల్లలు అనుకున్నా కూడా వాళ్ళు ఏ కులం, ఏ మతం, ఏ గ్రూపులో, ఏ విధమైన ఏ పాస్టర్ అయినా సరే, వాళ్ళు ఎవరైనా సరే చీకటిలో జీవించేవాళ్ళు, చీకటి మాటలు, చీకటి బ్రతుకు, చీకటి తలంపులు కన్నా ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళంతా భయంకర శిక్షా విధికి వెళ్ళాల్సిందే. ఎవరు కూడా ఆయన ఒక్కటి చెప్పినాను, వాడు కొరింథీ పత్రిక 6:9 కాడ చదివాం. వాడు దాన్ని కొనే పోరంట. చదవండి ఆ మాట కూడా, 9 కాడ నుంచి. కొరింథీ పత్రిక, అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కావాలని మీరు అనరా? మోసపోకండి. జారుడైన, విగ్రహారాధికుడైన, వ్యభిచారి అయినా, ఆడంగితనం గలవాడైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోపులైన, త్రాగుబోతులైన, దోషకులైన, దోచుకున్న వారైన
దేవుని రాజ్యములకు వారసులు కారని మీకు తెలీదా? నేను చెప్పే మాట కదా, మాట్లాడండి. వాక్యంలో ఆయన చెప్పాడు, నిన్న వెలుగు సంబంధంగా చేశాడండి. మనం చేతుల్లో కాదు, ఇంకా కష్టపడి మాట్లాడటానికి, బూతులు మాట్లాడడానికి, అబద్ధాలు మాట్లాడడానికి, ద్వేషించడానికి, అసూయపడకు, అవమానం కలిగినటువంటి మాటలు మాట్లాడకు. ఇతరులను మనం ఎప్పుడు కూడా తోడనకూడదు. ఏ పరిస్థితిలో కూడా వారిని ద్వేషించకూడదు. వాడు ఎవరనగా ప్రేమ కలిగి, సాత్వికం కలిగి, దీనంతం కలిగి వాళ్ళు వెలుగులో వచ్చేలాగా చేయాలి. వాళ్ళు ఎంత చీకటైనా వెలుగుకి వస్తారు. చూడండి, నేను చెప్తాను, కథ చెప్పను. ఇప్పుడు మా మామగారు నేనంటే చాలా ఇష్టపడతాను. ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. తెలుసా? ఎందుకో తెలుసా? ఇక్కడికి వచ్చి కత్తికి వాళ్ళ గొడవలేని అన్నాడు. వాళ్ళ అమ్మాయిని, అక్కని, ఏమి లేదు, తాగడం డబ్బులు ఇవ్వాలి, ఇక్కడికి వస్తే చుట్టదాకపోతుందని చెప్పింది అంటారు. నేను అనలే. ఆయన చుట్టదావుతాడు, సారాయి తాగుతాడు, అంతే కదండి. మా పొలం అంతా మా మామగారికి ఇచ్చి వచ్చాను. నేను 5 పైసలు తీసుకోవాలి అప్పట్లో. కౌలు చేసుకో, తిను, తాగు అన్నారు. ఎందుకంటే నాకు భార్యని ఇచ్చాను, కానీ పెద్ద చేసి నాకు ఒక భార్యని ఇచ్చిన. నేను ఎంతైనా నీకు రుణపడే ఉంటా. నువ్వు ఏ దేశం వచ్చినా, వస్తువు పడ్డా, కోపడ్డా, నాకు తండ్రి కన్నా ఒక చక్కని భార్యని నాకు ఇచ్చినావు. ఎంతైనా గౌరవిస్తున్నా మామని. మీరు గౌరవిస్తారు మీ మామని, మీ అత్తల్ని. నేను కళ్ళబుల్లి మాటలు కథ చెప్పను. మా మామగారు ఎంత విధంగా పరిగెత్తుకుని వచ్చి, మాలుడు దేవుడు లాంటి, ఇది దేవుడు కాదు, ఆయన సాగుపోయే పరిస్థితిలో మాలుడు వేస్తుంది, నేను కూడా వేస్తున్నాను. వాళ్ళు బాగుంటాయి, అయ్యా ఏమన్నా నాకు ఆటంకాలు ఉంటాయి, నువ్వు అన్నీ మానుకుంటే నీ పాపాలను విడిచిపెడితే ఏ సాయి దగ్గర పోతాం. నేను చెప్పలేదు, కానీ వాటి వేసుకోవడం కాదు, చేతులు కాళ్ళు కొట్టుకున్నాడు. నా కాళ్ళు కాదు, ఏసై కాళ్ళు కొట్టుకోమని చెప్తున్నాను. అంటే ఎందుకు నేను మాట్లాడుతున్నానే? తాగుతాడు, బూతులు మాట్లాడతాడు, ఇష్టానుసారం మాట్లాడతాడు, ఏంటి అన్ని గుణలక్షణాలు ఉన్నాయి. అయినా మా మామగారు దేవుడు సంవత్సరం పంటలు తీసుకొచ్చి చెప్తారు. ఏది కావాలి ముందు మా మామగారికి తెచ్చి పెడతారు. ఇక్కడ ఎవరు లేదా, మా అల్లుడు లేదు అని చెప్తున్నాను. సారీ, అది నేను చెప్పే తరం పనిగా అసలు మీకు మన వెలుగుగా చేసినారు కదా, ఆయన కూడా వెలుగులో కావాలి. అది నా ఆయనకి ఏది కాదు. మన ప్రేమ ద్వారా వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి. ద్వేషము, అసూయ ద్వారా దేవుని దగ్గర రాదు. నువ్వు కక్ష ద్వారా వాళ్ళని నువ్వు ఏమన్నా ఇష్టాచారం అంత మాత్రం కొట్టి తిట్టినంత మాత్రం వాళ్ళు దేవుని దగ్గర రాదు. మన ప్రేమ వాళ్ళకి దేవుని ప్రేమ చూపిస్తే వాళ్ళు దేవుని నమ్ముకుంటే దేవుని దగ్గరికి వస్తారు. ఆయన చెప్తాడు, ఇక వాళ్ళ అన్నో తమ్ముడే తెచ్చిపోతే వాళ్ళు బట్టలు వేసుకుంటారంట. అంతకుముందు వాళ్ళు చేసుకునే వాళ్ళ పనులని. మా మామగారు చెప్తారు, బాయ్ మేము ప్రభుత్వం నమ్ముకున్నాం, మా అల్లుడు దేవుని సేవకుడు, మేమంతా ప్రభుత్వం నమ్ముకున్నాం, మా కూతురు ప్రభుత్వం నమ్ముకుంది, మేము ప్రభుత్వం నమ్ముకున్నాం, మేము ఆశీర్వాదం చేయము, ఆ బట్టలు వేయమని చెప్పారు. మా ఊర్లో అంతా ఎక్కువ 3 వంతుల ఊరంతా వాళ్ళ బంధువులే, వాళ్ళే చెప్పారు, వాళ్ళ కులమే. ఇక చెప్పండి, మా గడప దగ్గర కూడా రాని ఏంటంటే నీ గడప నేను ఎందుకు అంటాను, నాలుగు ఉన్నాడు దేవుడు అంటాడు చెప్పు. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు అంటే దేవుడి దగ్గరకు వచ్చాడు. అది వాడు చీకటిలో ఉండా, వాడు అంధకారంలో ఉండా, వాడు పాపంలో జీవించేటువంటి వాడిని మా పేరు చూడండి. ఆయన మధ్యాహ్న కాల సమయంలో వచ్చాడండి. ఎక్కడికి వచ్చాడు? ఎవరి కోసం చెప్పన్నా, ఆ తెలిస్తే మేము వచ్చేది చెప్పమా అంటారా? బావి కాడికి వచ్చాడు. ఎవరు బ్రహ్మాండంగా డెకరేషన్ చేసి బయటకు వచ్చారు కదా. బయటకు పోవాలంటే ఏం చేస్తారు? మామూలుగా
ఇతరులకి బాగా కనపడాలంటారా, లేకపోతే పిచ్చి పిచ్చిగా ఎకారం ఉండాలంటారా? ఎంత డెకరేషన్ చేసిందో తెలియదు మనకి. అమ్మాయి ఎప్పుడు వచ్చిందని 12 గంటల సమయం వచ్చేసింది. ఎక్కడికి? బావి కాడికి వచ్చింది. రామలని నువ్వు పాపాత్మురాలువే అంటే ఉంటుందన్నాడా? ఉండదండి? మాట్లాడండి, ఉండదా? ఏమన్నాడు? అమ్మ మంచిగా మాట్లాడుతూ ఆఖరి రోజు చెప్పాడండి మాట. ఏమని చెప్పాడు? ఎంత మీ మామ, నీ కొడుకో, నీ కూతురు, నీ పిల్లలు దేవుని మాట్లాడలే, స్థానాన్ని జీవిస్తున్నారు, దేవుని దగ్గరికి రావట్లే, నిన్ను కూడా కూతురు వెళ్తున్నారు. నువ్వేం చేయాలా? నువ్వేం మాట్లాడా? ఆఖరిలో చెప్పాడు. అయ్యా నీకెంతమంది అర్థమైంది, తెలుసుకుంది. ముందే రావాలని చెప్తే పారిపోయేది, రక్షించబడేది కాదు. ఆ ఊళ్ళో అనేక మంది రక్షించబడేవాళ్ళు కాదు. మనం కూడా విశ్వాసమే. వెలుగు సంబంధులు మర్చిపోకండి. వెలుగు సంబంధమైన మనం ఆ చెట్టులో ఉన్న వారికి వారి వెలుగులోకి రావాలంటే ఎప్పుడు ద్వేషం, అసూయలు. వాళ్ళు ద్వేషిస్తారు, మంచిదే, నేను కావాలంటే. వాళ్ళు మనమంటే ఇష్టం లేకుండా మాట్లాడతారు. వాళ్ళంటే ప్రేమ, మనమంటే ప్రేమ లేదు అనుకోండి. కాసేపు ప్రేమించని నిన్ను ఎలాగ ప్రేమిస్తారు? నీ భర్త నిన్ను ఎలాగ ప్రేమిస్తారంటే నువ్వు ప్రేమ కలిగి ఉంటే, నువ్వు దీనంతో కలిగి ఉంటే, నువ్వు తగ్గించుకుంటే. ఆయన ఒక పాట అజ్ఞానంలోకి నువ్వు 4 మాటలు అన్నావు అనుకో, ఉండదు తీసుకుని అర్థం ఎత్తి మీద అంతే. నువ్వు ఓర్చుకున్నావు అనుకో, నువ్వు ఓర్చుకుంటే ఏం చేసి మనవాళ్ళు అంటారు సక్కడైంది అంటే ఓర్చుకుంటే. లేకపోతే ఒక్కొక్కటి ఇంకా అర్థం ఏంటంటే ఓడ్చుకోవడం పగల కొట్టి రాళ్ళు అయితే చక్కటి అయితే కూర అయిందంట, కోడిగుడు. దాన్ని తాగితే ఒక్కరికే సరిపోదు. ఓడ్చుకోవడం పగల కొట్టిందని అంటే జీవనంతం కలిగి మనం తగ్గింపగలిగితే వాడు ఎంత దుర్మార్గంగా మనలో గురించి చెడ్డగా మాట్లాడినా, అసూయపడ్డా, ద్వేషించినా చెప్పండి తప్పనిసరిగా చింతమని అత్త చెప్పినట్టు చెప్తారు. నా కోడలు కాదు మామ, ఆ కోడలు కాదు 10 మంది కూతురు కొడతాను, నా కూతురు లాగుంటుంది కూతురు అని చెప్పింది. అంత అద్భుతం అండి. అలా సాక్ష్యం కలిగి ఉన్నాం మనం. చెప్పండి, అలాంటి సాక్ష్యం ఉందా మన దగ్గర? ఇప్పుడు చదవండి యోహాను సువార్త మంచి తిరగొద్దాం. యోహాను సువార్త 1:9 మళ్ళీ గట్టిగా చదువుదాం. నిజమైన వెలుగు పైన కూర్చున్నాను. నిజమైన వెలుగు నేను అది లోకంలోనికి వచ్చుతూ ప్రతి మనిషిని వెలిగిస్తుంది. అమ్మా గత వారంలో చెప్పి ఏ మాట గుర్తుపెట్టుకొని, ఇప్పుడు ఆయన వెలుగు ఇప్పుడు చీకటిలో ఉన్నటువంటి మనల్ని వెలుగుగా చేస్తాడు, వెలుగు సంబంధాలుగా చేస్తాడు. నువ్వు నేను చీకటే, నువ్వెన్ని చెప్పినా నేనేం చెప్పినా మనం అందరం చీకటే. చీకటి అంటే పాపానికి సాదృశ్యం. మనం అందరం పాపం చేసిన వారిని. ఎవ్వరు మనం పాపం చేయలేదు చెప్పజాలే చేతరాడు. నీతివంతుడు లేడు, ఒక్కడు లేదు. భూలోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి అందరూ ఏదో ఒక రీతిగా తప్పు చేసిన వాడి. మేమేం సినిమాలు చూడం, అజ్జయం ఇజ్జయం చాలా పర్ఫెక్ట్ ఉంటారు. పర్ఫెక్ట్ పక్కోళ్ళు అంటే అసూయ లేదా నీకు? వాళ్ళు మీ అక్కో చెల్లెలకు అసూయ ఉండదా? మాకు ఎక్కువ ఇస్తున్నారు, మాకు తక్కువ ఇస్తున్నారు ఉండదండి. అన్నీ ఉంటాయి మనకు, అన్ని గుణలక్షణాలు ఉంటాయి. మనం తినేది ఉప్పు కారం, మనలో సీమ రక్తం ఉంటుంది, సీమ రక్తం ఉంది. ఒక్క పౌరానికి మాత్రం ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, పగ ఉండదు. మనకు నిలువెల్లా చేదు, విషము, పగ అన్నీ ఉంటాయి మనకి. నాకు నీకు అందరికి, నీకే కాదు నేను చెప్పేది. గత జీవితంలో మనం పెట్టుకోకూడదు, ఇప్పుడు కూడా వాటిని పెట్టుకుంటారు. ఇంకా చీకటిలోనే దొరుకుతారు, చీకటి సంబంధాలు ఉంటారు. చీకటి సంబంధాలకి భయంకరమైన పరిస్థితి ఉంది. సాతానుకి ఆ పాతాళం అండి, దానికోసం ఏర్పాటు చేశాడు దేవుడు. చేతులారా మనం తీసుకెళ్ళి మనం పడతాం పోయి. వాడు ఎప్పుడు మనమే కోరుకొని పాతాళానికి వెళ్తున్నాం. అందుకంటాడు ఆయన నిజమైన వెలుగును, అది ప్రతి మనుషుని వెలిగిస్తుంది. ఇక్కడ అంటాడు
ఎంతమంది? మనం ఎవరు ఇప్పుడు మూడో మాట చెప్తున్నాను. మూడోది, చీకటిలో నివసించువారు బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చినప్పుడు యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి, అది చదవండి, ఆ మాట చదవండి. యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నేను నియమించున్నాను. అమ్మా, నిన్ను నన్ను పిలిచి ఆయన యెహోవానగు నేను నీతి అనే నిన్ను ఆయన పిలిచి నీ చేయబట్టుకొని అన్యజనులకు నన్ను ఏం చేశాడు? వెలుగుగా చేసినాడు. మరి ఈ నూతన సంవత్సరంలో మరి వెలుగుగా నడుద్దామా, లేకపోతే ఇది మాకెట్ట కుదిరిద్దంటారా? లేఖనాలు రాయబడి చల్లగా నుండు, నీ ఇష్టం, నేను ఎవరు బలవంతం చేసి యేసయ్య ఏ మనుషుని బలవంతం చేయడు. నువ్వు రా 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 నీకు నా దగ్గరకు వస్తే నువ్వు దోపి ఆలోచన, నువ్వు రాకపోతే పట్టుకొని పీక్కొని తింటావు అనేవాడు కాదు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమ ఇప్పుడు కూడా ఎన్ని వేల మంది, కోట్ల మంది ట్రాలీలు వెళ్ళి తీసుకెళ్ళి పూడ్స్లకు వదిలేక దొలిచొచ్చారు. ఆ దేవుడు మనల్ని కాపాడి ఒకవేళ కరోనా వచ్చినా లేకుండా చేసి మన పిల్లలుగా చేసినాడు, వెలుగు సంబంధాలు చేసినాడు. మనం చేయబట్టుకొని ఇప్పుడు ఈ అన్ని జనులకి నిన్ను నన్ను వెలుగుగా చేసినాడు. ఎంతమంది మనం ఆ వెలుగుగా ఇతరులకి చేతుల్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావాలి. అది దేవుని ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఎందుకు నిన్ను చీకటిలో వెలుగులో తెచ్చినాడంటే, నిన్ను వెలుగు సంబంధులుగా ఎందుకు చేసినాడంటే, ఆ అన్ని జనులకు, దేవుని ఎరగని వారికి, దేవుడు అంటే అర్థం కాని వారికి, పాపలని వారికి, ఏం లేదులే, ఎన్ని తప్పులు చేసినా 2 లెంపకాయలు వేసుకుంటే సరిపోద్దులే, మేరీ మాత గుడి దగ్గర పోయి చేసుకొని గుండు కొట్టించుకొని సరిపోద్ది అనుకుంటున్నారు. గొడవలు పోయి గుండు కొట్టించిన ఒకటే, అక్కడికి పోయి ఇచ్చిన ఒకటే, 2 ఒకటే. ఇక దానికి ఏం తేడా ఏం లేదు. వాళ్ళు అన్నీ చేయమని చెప్తారు, వారు అన్నీ చేయొచ్చు. లోపల పోయేది అపవిత్రపరచబడదంట, లోపల నుంచి వచ్చేదే అపవిత్రపరిచేది. మనం ఎవరండి? మనం ఎవరు చెప్పండి? దేవునికి ఆలయం. మనం ఎవరండి? మనందరం ఎవరు? మర్చిపోకండి. నీ స్థితి నువ్వు గుర్తించట్లే. నేను దేవునికి ఆలయం. నిర్గమకాండం 25 అధ్యాయం 8వ వచనం ఒకసారి. నిర్గమకాండం 25 అధ్యాయం 8వ వచనం చదవండి. జాగ్రత్తగా చూడండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఏమా ఏదంట? ఎవరిలో ఉండాలంటే దేవుడు ఉండాలనుకున్నాడు. మాట్లాడలే మీరు. నీలో నివసించాలని. ఏం కావాలి ఆయనకి? పరిశుద్ధ స్థలం కావాలి. అంటే అసలు మనం ఏముంది? 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అనంతరం. 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అనంతరం. మీరు దేవుని ఆలయమైనారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరెవరా? ఇప్పుడు చదవండి, చదవండి. 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా? నాకేంటి చూడండి. ఇప్పుడు చూడండి, మనం ఎవరండి? దేవునికి దేవుని ఆలయంలో చెత్త పొత్త వేస్తారండి, మురికి పనులు చేస్తారండి, కులిపోయి చేస్తారండి. బయట దాని దృష్టిలో దానిలో పడేస్తారు.
ఊడిసి అది ఇది చండాల పిల్లలు నెంబర్ 2 చేసుకున్నారు కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారు, దానిలో పడేస్తారు. దేవునారాయణ చేస్తారండి ఎవరైనా కానీ, మాట్లాడండి చేస్తారండి. ఇప్పుడు ఎవరు నువ్వు? దేవునారాయణ కదా, బూతులు మాట్లాడతావా, అబద్ధం ఆడతావా? చెప్పండి. ద్వేషం ఉందా? మీ అత్తాన్ని మెట్లు తింటావా? మీరు ఎవరట్లేదండి, మామూలు చెప్తున్నా లోకం మాట. మీ మామ అంటే రాని చెప్తాను, అసలు ఇంట్లో రావడానికి లేదు. నువ్వు కట్టేవా ఇల్లు? కష్టపడి ఆయన చెమటలు పోసి సంపాదిస్తే నువ్వు వచ్చి కూర్చొని ఇప్పుడు నువ్వు వచ్చి ఇప్పుడు నువ్వేమంటున్నావు నాది ఇల్లు అంటావు. మరి మీ కథగా నిజం చెప్తా. సువార్త పత్రికలో వెంకటరత్నం గారి వాళ్ళ అమ్మంది ఊరికి ఎలపన ఉండదు వాళ్ళ ఇల్లు మందిరం. అటు పోతా వస్తుంటారు రోడ్డు, మెయిన్ రోడ్డు. అడుక్కునేమంట పాపం కలగల వండుకుంటూ వచ్చిందంట. వస్తే పాపం అవనుకుందంట, పెద్ద మంచి అవనుకుందంట. పాపం తెలిసి కూర్చోబెట్టి ఆవుదించి వేడి అన్నం పెట్టేసిందంట. బాగా తిందంట. మళ్ళీ 2 రోజు వచ్చి పెడుతుందంట. చక్కగా మామూలుగా వచ్చి తింటండి. ఇది బాగా వచ్చింది పెడుతుంది చక్కగా. పాపంలో నవ్వుంటే ఆఖరి కన్నంట, ఓయ్ వెళ్ళు బయటకు, నా ఇల్లు, అది నా కొడుకు, వెంకటరత్నం ఎవరు నా కొడుకు, నువ్వు బయటకు వెళ్తావా లేదా అంటుందంట. చెప్పండి, మీరు చెప్పండి. ఆమెకంటే అసలు ఏం అర్థం కాలేదు. చెమటలు పోసేసిందండి. ఇదేంటి అరే పిలిచి అన్నం పెట్టినందుకు అంటే ఏం రాశాడంటే, ప్రతిదాన్ని మనం సాత్వికం కూడా చేయకూడదు, ప్రతిదాన్ని భేదోళ్ళని వాళ్ళని ఆదరించకూడదు, దేనికి అక్కరో ఏది అవసరమో దాన్ని చేయాలని ఆత్మీయమైనటువంటి ఫలాలు కూడా చెప్పాడు. వజ్ఞానం ఈ పుస్తకాలు చెప్పించుకోండి. 100 సంవత్సరం అంతటికి ఒక 100 నెలకు ఒకటి వచ్చింది. చక్కగా మంచి వాక్యాలు ఉంటాయి. ఇంకేమన్నా ఎవరు ఉండదు. అప్పుడు ఇక బాగా తేరుకొని కర్ర తీసుకుందంట. ఇక్కడి నుంచి తెలుస్తావా అన్నట. ఇక ముందు ఇక పరిగెత్తుందంట. అంటే తలంపు చెప్తున్నాను మీకు. ఇక్కడ రాయబడింది, మన చీకటి సంబంధంగా మన వెలుగు సంబంధాన్ని మర్చిపోబట్టలేదు. నువ్వు దేవునికి నువ్వు ఆలయం, మామూలు ఆలయం కాదు, విలువ పెట్టుకున్నానండి నిన్ను. ఏ విలువ? అమూల్యమైనటువంటి రక్తం ద్వారా విమోచించబడ్డావు. ఇంకా చీకటి బతుకుపోతే చీకటి విషయాలు చెప్తేట ఇంకా చీకటే. పక్కకు పాటు ఎవరో చెప్పారు నాకు, నన్ను గురించి అందుకే చెప్పారు. ఎందు గురించి అని చెప్తాను, అదే బైబిల్ చెప్తుంది. ఇందు గురించి చెప్పమని చెప్పిందా? నాకేం పట్టింది ఇందు గురించి చెప్పాలని? చెప్పండి. అసూయ. బ్రదర్స్ ఉండాలంటే, సిస్టర్స్ ఉండాలంటే మొత్తానికి వింటారే కానీ నేను వెలుగును. ఒకటి చీకటి లోపలికి రాకుండా దైవ సేవకుల ద్వారా దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు అనుకొని ఆ చీకటి మార్చుకోరు, ఆ చీకటిని వెలగడరు. చూడండి, పేతురు రాసిన పత్రిక ఉంది. పితృపారంపర్యం 18వ వచనం 19వ వచనం. పితృపారంపరమైన మీ వ్యర్థపరులను విడిచిపెట్టినట్లు వెండి బంగారం వంటి క్షయ వస్తువు చేత మీరు విమోచించబడలేదు. కానీ ఎక్కడ దేవుడు అంటున్నారు? 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18, 19 చదవండి. ఇప్పుడు చూసుకోండి. చూడండి, ఎప్పుడు పొద్దాకులు రిఫరెన్స్ కాదు. నిన్న ఒక మ్యారేజ్ కాడ నాకెళ్ళి చూడండి, మళ్ళీ చదువు. మళ్ళీ నిన్న ఒక మ్యారేజ్ 7వ తారీఖు ఒక మ్యారేజ్. అసలు నేను ముందే చెప్పాను, మీరు నాకు సహాయం చేస్తే నేను బైబిల్ తీయకుండా మీకు చెప్తాను, చదవండి అని చెప్పాను. వాళ్ళు ఎట్లా చెప్తున్నారు? బైబిల్ తీయకుండా మొత్తం చెప్పేస్తున్నా. పులిపేట మీద దాదాపు 4-5 పాస్టర్లు కూర్చున్నారు. మీటింగ్ అయిపోయినాక ప్రభు మహిమ కోసం చెప్తాను. నేను నన్ను కనపరిచేది కాదు, వాక్యం చదవాలి, హృదయంలో ఉండాలి. కొత్తైనా ఇప్పుడు నాకు 74 సంవత్సరాలు, మతిమరుపు వచ్చింది, మర్చిపోతా. మీరు ఇక మంచి వయసులో ఉన్నారు. వాక్యం ధ్యానించి హృదయంలో దాచిపెట్టుకోండి, మేలు కలిగింది. వాడు తర్వాత మీటింగ్ అయిపోయినాక, అయ్యా మేము మీటింగ్ పెట్టుకొస్తావా, మేము మీటింగ్ పెడతావా, నాగారంక చుట్టుపక్కల ప్రాంతం చాలామంది వచ్చారు. వాళ్ళందరూ అడుగుతోస్తే నా కొడుకు అన్నాడు, మీరు ఎక్కడైనా వెళ్ళండి, సువార్త కనుక
మేము వాక్యం చెప్పడానికి ఎక్కడైనా మన దారి వస్తాడు, మేము వస్తాం. మంచిది కదా అంటే ఎందుకు? అందుకని చెప్పట్లేదు నేను. చదువు మన భాగంలో ఒక మూడే చెప్పి ఇప్పుడు పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. కానీ ఈ 19 అనాలి కదా, 19 అంటారు చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి రక్తము చేత మీరు విమోచించబడదు. మీరు ఎరగరా ఏమ్మా? మనం ఎవరిని ఎలా విమోచించబడ్డాం? అమూల్యమైన రక్తం. నేను చెప్పాను, శిలువ దృశ్యాన్ని గురించి చెప్పా. ఊరికేదో కొట్టారు, ఏదో సిలువ వేశారు, నేను అది కాదు. అసలు యేసయ్యను సిలువ వేసే సందర్భాన్ని మన దృష్టిలోకి చూస్తే అసలు తట్టుకోలేము. గుడ్డోళ్ళను బాగు చేసి పక్షవాతములు శుద్ధులు చేసి అనేక మందికి బాగు చేసి శుద్ధి చేసి చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించి ఇన్ని చేస్తే ఇప్పుడు ఆయన చూస్తున్నకు వేలగా మంది పోయేవాళ్ళంట. 3 రోజులు అన్నం లేకుండా కూర్చునేవాళ్ళంట. ఇప్పుడు సుందరుడు అతి సుందరుడు అతిలోక సౌందర్యుడు ఆయన వివరించడం చేత కాదు. అంత 4 పోయిన నెలలో పోయిన సంవత్సరంలో చెప్పాను. ఆయన గుణలక్షణాలు, ఆయన సౌందర్యం గురించి చెప్పాను. ఆయన ఇప్పుడు ఎట్టున్నాడంటే బట్టలన్నీ తీసేశారండి. ఇప్పుడు సహజంగా శిల్పకారులు, ఈ చిత్రకారులు కొద్దిగా గుడ్డ కట్టినట్టు కట్టారు, అంతే. అట్లా కట్టారు, వికారంగా ఉంటుందని. అట్లా లేదు అసలు. వాక్యంలో వస్త్రాలన్నీ తీసేశారండి. చెప్పండి, 2 చేతులు ఇట్ట పెట్టి ఇట్లా కర్రెక్కడ కట్టడం ఇదే ఇట్ట కట్టేశారు. ఇంకా మనిషి వస్త్రాలు లేకుండా ఆయన వెంట్రుకలు దగ్గర పెంచే నొక్కులుగా ఎంతో సౌందర్యం కలిగినటువంటి వాడు. ఆయన ఏ సౌందర్యం కలిగినవాడు. ఇప్పుడు కట్టేసి నోరు పగల తీసి ఆయన ఉమ్మేశారండి. గుద్దారు, బాగా గుద్దారండి. ఇప్పుడు నేను కనపడుతున్నా కదమ్మా, మీకు నేను కనపడుతున్నానా కనపడలేదా? మాట్లాడండి. కనపడలేదా? ఇప్పుడు ఇవి బాగా గుద్దారండి. ఇప్పుడు ఇంతకుముందు ఇంతకుముందు ఎట్లున్నా ముఖం బక్కగా ముసలోలాగా కనపడక, తప్పుగా నేను చెప్పేది. సరే, ఇప్పుడు గుడ్డేశారు ముఖం మీద, ఏదో గుడ్డేశారు ముఖం మీద. ఇంకా ముఖం మీద ఇష్టానుసారం గుద్దారు. ఇప్పుడు గుద్దితే ఏం జరిగింది మీరు చెప్పండి? గుద్దితే ఏం జరిగింది? ఒకవేళ మీ వాళ్ళు ఎవరన్నా, పిల్లోడు ఎవరన్నా గబక్క నీ చేతి మీద గుద్దితే ఏమైందండి? అరే ఉబ్బింది ఇంత లావునా. ఇప్పుడు నా ముఖం ఇప్పుడు ఇప్పుడు అంత కందులు కట్టిపోయింది గుద్దారు కాబట్టి. అంత ఇప్పుడు కళ్ళు కూడా కనపడలేదు, అంత కూడిపోయింది. గుద్దారు కదా, కళ్ళు కూడా కూడిపోయి కనపడుతుంది, ఎక్కడో కనపడుతుంది. ముఖం వాపేసేసి మొత్తం గుద్దేశారు. ఇంకెక్కడ ఇప్పుడు చూడండి, ఆ ఎంటికలు పట్టుకొని పీకేశారు. రక్తం వచ్చినా కూడా పీకేస్తున్నారు. పైన పట్టుకొని పీకేశారు, ఇంకా కట్టేశారు. కొడుతుంటే కొరడాతో చీల్చుకొస్తుంది. ఈ శరీరంలో అవయవాలన్నీ కనపడుతున్నాయి, లోపల అన్ని అవయవాలు కనపడుతున్నాయి. చిత్రహింస చేశారండి. ఖండన చూడ బైబిల్ ఉంది, కీర్తనకారులు చదవదులే, ఇప్పుడు ఆ బాగా వద్దు. సార్లుగా దుంతట్లు అయిపోయిందంట. సార్లుగా అంత భయంకరమైనటువంటి ఆయన రక్తం అంటే ఏం మిగలకుండా రక్తం అంతా నీళ్లు వారే మటుకు రక్తం కాల్చినాడు మన కొరకు. కాలంలాగా ప్రవహించిందంట.
నది వలె యేసు రక్తము లేండి ప్రవహించే నది వలె యేసు రక్తము శిలువలో నుండి ప్రవహించే పాపము కడిగి మలినాము తూడేసే పాపము కడిగి మలినాము ప్రశాంత రక్తమే యేసు సావందే సిలువపై నీ కోరాకే నా కోరాకే ఎంత శ్రమ నోర్చెను నీ కోరాకే ఎంతగా పట్టబడి బుద్ధబడి రక్తం గార్చి పాపం లేనటువంటి రక్తం పవిత్రమైనటువంటి రక్తం అమూల్యమైన రక్తం గార్చాడండి. నిన్న నన్ను ఆ చీకటిలో ఉన్న నన్ను చీకటి బ్రతుకున్న మనల్ని కడిగి శుద్ధి చేసి శుభ్రం చేసి తన కుమారులుగా కుమార్తెగా ఇంకా నీకు అసూయ పగ ద్వేషం అన్నీ వండి అంటే నువ్వు చీకటే. నువ్వు ఎన్ని సంవత్సరాలు చూడొచ్చు చీకటి కలిగిన వాళ్ళందరూ ఏడిపోతారు. అగ్ని గంధకంలో మండకుండా పాతాళానికి వెళ్తారు వాళ్ళు. పరలోక రాజ్యం లేదు వాళ్ళకి. చీకటి బ్రతుకున్న వారికి వారు ఎవరైనా ఏ కులం ఏ మతం ఏళ్ళు వాళ్ళు వాక్యం చెప్పే దేవుడి సేవకులైనా సరే వాళ్ళు ఎవరైనా సరే చీకటి బ్రతుకు కలిగిన వాళ్ళు మనల్ని వెలుగుగా చేసినారు. మర్చిపోకండి. మళ్ళా నేను చీకటి కోసం పోవట్లే, మనం అందరం గుర్తు చేస్తున్నా. మనం అందరము చీకటిలో ఉన్నవారు. దీన్ని కొద్దిగా తగ్గించగా రీసౌండ్ అవుతుంది. మనమందరమే చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వచ్చాం. అది కూడా చూస్తారా? ఫిలిప్పీయుల రాసిన పత్రిక తొందరగా చూడండి. రెండో అధ్యాయం ఇవన్నీ తెలియకపోతే మనం వెలుగులోకి ఎట్టొచ్చామో అర్థం కాదు సంగతి. చూస్తారా? 5వ వచనాన్ని పైన పేతురేనా? పేతురు పత్రిక ఉంది. అయితే మీరు ఒకటో పేతురు కదా, 2 చదువు 9 ఇదిగో పేజీ నెంబర్ దేవుడు కూడా బాగుంటుంది. 215 పేజీ నెంబర్ 215. ఇప్పుడు చదవండి. అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన ఇంకా దేవుడు అనుకున్నారే. 9వ వచనం చదువుతాడు. 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాత చేయములో ప్రచోరం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. చీకటి నుంచి ఎందుకు వెలుగు తీసుకొచ్చా చెప్పండి. ఇప్పుడు ఆయన ప్రచోరం చేయటం కొరకు, ఆయన వెలుగుని ప్రచోరం చేసే దాని కొరకు మనం పిలిచినాడు. కాబట్టి ఆయన ఏమి కోరుతున్నాడు? మర్చిపో. నువ్వెవరివి? ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోముందు అసలు నువ్వెవరివి? గతంలో అయితే చీకటే. అన్నీ చేసాం, మనం కూడా అన్నీ చేసాం. చేయాల్సి అన్నీ చేసాం. మనం చేయకూడనటువంటి ఏమి అన్నీ చేసాం అనుకోండి. కొంతమంది అవి చేయకపోయినా నీలో కొన్ని ఉండ అది పాపమే. ఒక్కడు చేసినా అది పాపమే. ఇప్పుడు చీకటే అది. అసలు మనం జన్మే పాపంతో జన్మించినాం. మనం పాపంలోనే దావీదంటాడు కదా మాట, ఏమని? నేను తల్లి గర్భంలోనే పాపంతోనే జన్మించినాను. పాపంలోనే వచ్చినాం. అందుకని ఆయన ఈ చీకటి పాపానికి సాదృశ్యం. ఈ చీకటి అండి
వెలుగులోకి మనం తీసుకొచ్చాడు. ఇప్పుడు వెలుగులో నడవబోతున్నాం. గత వారంలో మనం చెప్పుకుంటూ వచ్చినట్టుగా వెలుగులో నడిచేవాళ్ళమి. ఇప్పుడు వెలుగులో నడిచేవాళ్ళు మళ్ళా అన్యులు, దేవుని ఎరగని వారు, చీకటిలో నడిచేవాళ్ళు వెలుగులోకి రావాలి. వెలుగులోకి రావాలంటే నువ్వు నేను వెలుగు సంబంధులుగా ఆ ఫలం ఫలిస్తూ వాటిని వెలుగులోకి తెచ్చేవాళ్ళకి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏం కోరుతున్నాడు? మన యందు పరిశుద్ధత ఉండాలని. నీ హృదయంలో ఆయన అంటాడు. నిర్గమకాండం 25:8 చూసాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఏమా నిద్రపోక నేను వారిలో నివసించిన కొరకు దేవునికి ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధ స్థలం కావాలి. పరిశుద్ధ స్థలం అంటే ఊడ్చి ఎవరు రాకుండా అంతా ఊడ్చేసి అంతా శుభ్రం చేసి ముగ్గులేసి అయ్యి చేసి అదే పరిశుద్ధ స్థలం అంటే. అది కాదు, అక్కర్లేదు ఆయనకి. నీ హృదయం అనేటువంటి దానిలోకి వస్తాడని, నీ హృదయంలోకి రావాలని దేవుని ఉద్దేశం. దేవుడు అట్ట కనపడ్డాడు, ఇట్ట కనపడ్డాడు, ఇట్ట వచ్చాడు, అట్టా లేదు ఇట్లా ఇట్ట కనపడ్డాడు. నీ చీకటి ఉంటే నువ్వు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు దాన్ని మారుమోసు పొందొచ్చు. సరే, వాళ్ళు అవన్నీ ఒకటి మాట. దేవుని వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, దేవుడు నీతో మాట్లాడాలంటే ఆ చీకటి అది ఎవరైనా సరే లేఖనాలు ఉంది, నువ్వు మర్చిపోవద్దు. నువ్వే దేవాలయం. ఇది కాదు, ఇది మనం అందరం కూర్చుకునేది, అది వేరే సంగతి. నువ్వే అసలు దేవాలయం తెలుసా? నీలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు పరిశుద్ధమైన దేవాలయం. ఈ దేవాలయం నువ్వు పాడు చేస్తే నిన్ను దేవుడు పాడు చేస్తాడు తెలుసా? అక్కడి నుంచి చదివాం. ఇందాక 16 వచ్చిన చదివాం. 17 కూడా చదవండి. 17 వచ్చినాం. నేను చదువుతూ చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరు అడగరా? ఇప్పుడు 17 చదవడం. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయనా? దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారని ఉన్నారు. మీరు ఎవరైనా పరిశుద్ధం, మీరు పరిశుద్ధంగా జీవించాలి. అక్కడ చిన్నప్పుడు 2 వేసి కింద చూడండి, 2 వేసి ఏముంది? లేక మీరును పరిశుద్ధులై ఉన్నారు. ఉండేవాళ్ళ సంగతి అది. ఉన్నారా? ఉంటే మంచిదే. చూడండి, నువ్వు ఏదన్నా చిన్న అసూయపడ్డా అది పాపమేనండి. ఈ క్రైస్తవ జీవితంలో ఇదే చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే మనం అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే అది సంపూర్ణతలోకి వస్తుంది. అందుకని ఇంకా ఆయన రాకడ ఆలస్యంగా ఉంది. నువ్వు నేను సంపూర్ణతలోకి రావాలని, ఆ పరిపూర్ణతలోకి వస్తే ఆటోమేటిక్ వచ్చేసింది అంతే రాకడ. లేదా ఆయన వస్తాడు. రాయబడింది అసూయ. అసలు బైబిల్ అంతటా పాపం ఏంది తెలుసా? అసూయ. మొట్టమొదటి అసూయ ఎవరికి వచ్చింది చెప్పండి? కయ్యోనికి వచ్చేసింది. తమ్ముడు చంపేశాడండి. అసూయ. అసూయ అంటే ఏంది మరి చెప్పండి? అసూయ అంటే ఏంది? ఇప్పుడు తోడి వాళ్ళు 2 ఉండాలి. మీరు కాదు, అర్థమైతే చెప్పా, ఫస్టే చెప్పా. తోడి వాళ్ళు ఉండాలి. ఈ పక్క ఒకటి, ఈ పక్కలో ఒకటి ఉండాలి. కొద్దిగా కొంచెం మామూలుగా ఊడ్చేటప్పుడు మొత్తం కొంచెం ఆ గీతకి కొంచెం యువత వచ్చేసింది. ఇక అంటారు, నేను నాతో చూడదండి, ఇక ఎన్ని మాట్లాడతారో తెలియదు. లేరంటారా అట్లా లోపల? అసూయ అంటే ఏంది? చూస్తాను దీని సంగతి రాని అన్నీ లేనిపోయిందని చెప్తారు. ఎవరికి? ఆ పిచ్చోడికి. మేమంతా పిచ్చోడు కదా. నేను చెప్తాను మీకు, పురుషుడు అంత అమాయకమైన పిచ్చోడు. ఇంతే పురుషుడు తల మీద నుండి ఇంతే. మీరు జాగ్రత్తగా మలుపుకుంటే బాగా అన్నీ అంటాడు. మీరు మలుపుకోకపోతే ఎప్పుడు దెబ్బలే. వాడిది ఎంత మెదలే. పురుషుడి మీద ఎంత, స్త్రీది ఎంత ఉంది. స్త్రీ మెదడు ఎంత ఉంది. అరే పరిశోధకులు పరిశోధించుకొని చెప్పారు. నేను బైబిల్లో చెప్తున్నా. ఎంత చెప్పండి? మట్టి ఆదాముని ఆమె తీశారు.
మట్టిలో అంతా మట్టి బుర్రది అన్నీ నమ్మేస్తాడండి. వచ్చిన రాకుండా అయ్యో లేనిపోయి చెప్పింది అనుకో చూస్తా వాడు రాగానే దెబ్బైనా వేస్తాడు వాడు. అసలు ఏం జరిగింది ఏంది అని ఆలోచన లే వాడికి. స్త్రీని ఎక్కడ చేశాడు? కింద నుంచి పైనుంచి కాదు, మధ్యలో చేశాడు. అందుకని ఎంత మెదడు మీకు, ఎంత మెదడు మీరు వాడిపోతారు దాన్ని, అంతే. మీరే మట్టిలాగా అయిపోతున్నారు, వాడికి అప్పచెప్తున్నారు. అసలు స్త్రీ దేవుడు అలా చేయలేదు. సాటి అయిన సహాయం నీకు ఆయనకి ఎంత తక్కువ ఉందో నీకు అంత చేశాడు దేవుడు. తెలుసా ఎప్పుడు వచ్చింది ఇది? అబ్బాయి ఎప్పుడు నిన్ను ఉండేవాళ్ళు అన్నం కారం ఎక్కువ వేసావే, ఉప్పుగా ఉంది, ఏం మీ దానిలో ఏం నేర్పారు నీకో, ఎన్నెన్నో తిడతాడు. ఎందుకో చెప్పండి ఎప్పుడు వచ్చింది ఇది? నిన్ను దేవతలాగా చేస్తా అన్నాడు, అయిపోతారు అన్నాడు. దేవుడు కాదు, దేవతలాగా అయిపోతారు అన్నాడు. తింటే అబ్బా ఈ దేవతలాగా అయిపోదాం అనుకుని తింది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిందండి బైబిల్, అక్కడ ఉంది, ఆదికాండం ఉంది మాట. అప్పుడు ఏం చేశారంటే స్త్రీని బానిసగా చేశాడు దేవుడు. ఆ పాపం ద్వారా బానిసత్వం వచ్చింది. లేకపోతే మీరు బానిసలు కాదు, చేతులారా తెచ్చిపెట్టింది మీకు. వాక్యానికి వద్దామంటారా? మనం ఎవరు? దేవుని ఆలయం. నువ్వు ఎలాగా కొనబడ్డావు? విలువ పెట్టి కొనబడ్డావు. ఎలాంటి రక్తం పెట్టి కొనబడ్డావు? అమూల్యమైనటువంటి రక్తం పెట్టి కొనబడ్డావు. నువ్వు పరిశుద్ధులు, వెలుగు సంబంధులవి, దేవునితో సమానంగా చేయబడ్డాడు. ఎంత గొప్ప భాగ్యం. రేపు నీకు కూడా నాకు ఆయన కూర్చుంటే సింహాసనం ఆయన పక్కన కూర్చునే భాగ్యం ఇచ్చాడండి. పోగొట్టుకోవద్దు. ఇప్పుడు వెలుగు సంబంధాలుగా చేసి నిన్ను ఆ చీకటిలో ఉన్నారే వాళ్ళని వాడు ఎవరికి బయట తీసేయండి. నీ ఇంట్లో నీ భర్త, నీ కొడుకులు, నీ కూతుళ్ళు, నీ అత్తమామలు, నీ అన్నదమ్ములు మాట్లాడకముందే పరిగెత్తారు. వాళ్ళు ఎవరు? అమ్మాయి వాళ్ళ అన్నాడు మాట్లాడకముందే వాడు పరిగెత్తారు. ఎందుకు చెప్పండి అసలు సంగతి ఏం తెలుసా? ఈ అమ్మాయిని చేసి ఆమె దగ్గర కాజేసేదానికోసం. ఇప్పుడు ఆడి బాధ ముద్రని ఇప్పుడు ఉదాహరణ వాక్యం చెప్తారని ఎప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నువ్వు వెలుగు సంబంధం మర్చిపోవద్దు, చీకటి సంబంధం కాదు. నీ అన్నదమ్ములైనా అక్కడ ఇదిగో నా భర్త అంతే, నా శరీరం అది. మీరేంటి నా భర్త మీదకి వచ్చి తగలాడుతున్నారు అన్నారు ఎప్పుడన్నా మీరు? అంటారా? నా భర్త నా శరీరం అండి, అంతే ఏమన్నా నా శరీరం అండి. మీరెవరు? నన్ను తీసుకొచ్చి అమ్ముకున్నారు ఏమిటి? కట్ట మీదా అమ్మేశారు, నన్ను కొనుక్కున్నాడు. మళ్ళీ మీరు వచ్చి పరిగెత్తి తగలపోతారండి అంటావా? మనం విశ్వాసుల మాట కాదు, లోకస్తుల మాట కాదు, విశ్వాసిగా నువ్వు రక్షించమని చెప్పుకున్నావు, చీకటి నుండి వెలుగులోకి చెప్పుకున్నావు, వెలుగు సంబంధివి. మరి వెలుగుగా జీవించాలా ఇంకా చీకటిగానే జీవించాలా? చెప్పండి. ఒకవేళ భర్త కూడా చెప్పాలి, వాళ్ళ అన్నదమ్ములు వచ్చి మాట్లాడుతున్నా, ఎవడను అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, నా శరీరం నన్ను అన్నట్టే నా భార్య నన్నట్టే ఒకటే. నా భార్య అయినా నేను తప్పు కాదు ఇది. ఆ రోజు చెప్పాం కదండి, వాక్యంలో ఉంది కదా, ఏమని? ఎఫెసీ రాజపత్రికలో ఉంది, ఆదికాండం 2వ అధ్యాయం ఆకలి ఉంది. వాడి తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటారు. హత్తుకుంటే ఇప్పుడు వాడిని ఏ విధంగా చంపించాలా, ఏ విధంగా కొట్టించాలా? నాకు లోపడాలి. ఎప్పుడు లోపడు. దేవుడే పెట్టాడు. నువ్వెందుకు చెప్పినా అన్నం వండాల్సిందే, కూర వండాల్సిందే, బట్టలు ఉతకాల్సిందే, ఇల్లు ఓడవలసిందే. ఈ పనులు ఏమి చేయ తప్పదు కదా మనకి. దేవుడు చేసిన మనం చేసి పెట్టింది మనకి. ఇక తప్ప వాడు సరదాగా వచ్చి కొనుక్కొని కాలు మీద కాలు వేసి కూర్చున్నా. రాజారావు గారు
ఆయన ఈ లోకంలో లేడు, ఈ లోకంలో లేడు. ఎన్ని వాడు వచ్చి కాలు మీద కాలేసి కూర్చున్నా తప్పనిసరిగా మంచిది కాలేదే, మంచిది తీసుకురా, ఈ ఎచ్చగుండి చల్లగా ఉండే లేదా, అది కూలింగ్ కాలేదండి, ఏం చేశా అవి వస్తానే రావండి. నేను చెప్పేది ఎందుకు చెప్తాను గుర్తుపెట్టుకోండి. మనం ఎవరుమే, నువ్వు వెలుగు సంబంధం అయితే ఆ చీకటికి మాట్లాడుతున్నాడే, ఆ చీకటి సంబంధంగా వస్తాడు ఇంటికి, భర్త కానీ ఎవరన్నా కానీ. నీ వెలుగు చూస్తే ఆ వెలుగు ఆకర్షణ కలిగిన వాడు ఉండాలి. ఇవన్నీ అని చెప్పానంటే నీ వెలుగుకి ఆ చీకటి పారిపోవాలి. మళ్ళీ నీలో వచ్చి చీకటి చేయకూడదు. ఆ చీకటి దాని అందరినీ పారిపోవాలి, కానీ మళ్ళీ నువ్వు కూడా చీకటి చేయకూడదు. నువ్వు వెలుగు సంబంధం మర్చిపోవద్దు. బుద్ధులు మాట్లాడుతున్నాడు, నేను కాదనలే, ఇష్టానుసారంగా అన్నాడు కాదనలే, వాళ్ళ అమ్మోళ్ళే ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాదంటలే, లేకపోతే అమ్మాయి ఎందుకు వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళే ప్రేమిస్తుంది కాదంటలే. నువ్వెవరివి నువ్వెవరివి తీర్మానం చేసుకోండి. ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో నేను వెలుగుగా నన్ను ప్రభు చేసినాను. నేను అంత భయంకరమైన స్థితిలో ఎక్కడో తీర్పుకి వెళ్ళవలసిన వాడిని, వెళ్ళవలసిన వాడిని నన్ను వెలుగుగా చేసినాడు నా ప్రభు. ఆయన అమూల్యమైన రక్తం పెట్టి నన్ను కోరుకున్నాడు. నేను ఆయన పెట్టను, నేను ఎవరినో కాదు, ఇది పరిశుద్ధమైన దేవాలయాన్ని. ఇంకా కొన్ని మాటలు చెప్పనా? ఫిబ్రవరి రాజపత్రిక చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం 3:6 చదవండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యము నిరీక్షణ వలన తుదముట్ట వరకు. గట్టిగా చెప్పండి మాట, మనమే చెప్పండి, మనమే ఆయన ఇల్లు చెప్పండి. ఇప్పుడు ఎవరు మనం? ఇల్లు అండి, ఎవరికి? దేవునికి ఆలయం ఇల్లు. ఇక్కడ నివసించాలని ఇష్టపడుతున్నాడు. మరి నువ్వు ఎక్కడుండావో చెప్పండి, నువ్వు ఎక్కడుండావో నిన్ను నువ్వే ఆలోచించుకో, పరీక్షించుకో. నీకేమేమి కలిగి ఉండేవో నువ్వు పరీక్షించుకొని రోజు ఒక తీర్మానం విడిచిపెట్టి వాటిని నేను వెలుగుగా చేసినాడు. వెలుగు ఫలం మాట మర్చిద్దాం. ప్రపంచం ఎక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుదాం, మర్చిపోవాలి. యెషయా గ్రంథంలో 42:6 కాడ ఆగాం మనం. అక్కడ 7 సంగతులని చెప్పాను, కానీ మనం ఊరక తెలుసుకోవాలి. అసలు మన సంగతి మనకు తెలియకుండా ఏదేదో మనం చేస్తే మనకు తెలియదని ఈ సంగతి చెప్పుకొచ్చా. మనం ఎలాంటి వారమంటే వెలుగు సంబంధమే. ఎందుకు వెలుగు సంబంధం? ఆయన అమూల్యమైన రక్తం పెట్టి కొనుక్కున్నాడు. ఆయన నిర్దోషం, నిష్కళంకము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడం. అంతేకాదు నిన్న ఏం చేశాడు సార్, ఆయన ప్రచురం చేయ నిమిత్తము, అదే పేతురు చదివాం, ఆయన చదివామన్నమాట. 2:9 చదివాం. మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినవా అని గుణాతిశయాల్ని ప్రచురం చేసేదాని కొరకు నిన్ను ఏర్పరచున్నాను. ఏమ్మా ఏం చేయాలంట మనం ఇప్పుడు? అన్నా మరి పనులకు పోవాలా, ఆ పనికి పోవాలా, ఈ పనికి పోవాలా, ఎన్నెన్నో పనులు ఉండి, మరి ఇంటి పనులు, ఆ పనులు, పిల్లలు స్కూల్కి పంపించాలి, ఈ పనులు పెట్టేసి ఆయన ప్రచారం చేయటం నాకెట్ట ఉందంటవా? అక్కర్లే. నా ఎలా సంచేసుకొని బజార్లో తిరిగే అవసరం లేదు కదా. నువ్వు ఇంట్లో వాళ్ళకి నువ్వు సరిగా నువ్వు వెలుగుగా ఉండి వెలుగులాగా నువ్వు ప్రకటిస్తే ఆ వెలుగు అన్నీ వచ్చేస్తాయి. చీకటి వెళ్ళిపోద్ది, చీకటి దానంతా వెళ్ళిపోద్ది. నువ్వు చెప్పకలే, నేను కూడా తప్ప మందిరానికి అంటాడు, కొడుకు అంటాడు, కూతురు అందరూ అంటాడు, ఇరుగు పొరుగు అంటారు. వాళ్ళు ఎంత కష్టమైన, వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చి, ఎన్ని పరిస్థితులు వచ్చినా చూడండి, వాళ్ళ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటున్నారు, ఎంత ఆనందంగా ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా, వాళ్ళకి ఏముందో లేదో ఎవరికి తెలియదు, అసలు ఏం తింటున్నారో తెలియదు. చూడండి ఆ పిల్లలు వాళ్ళు ఎంత సంతోషం. ఇంకంతకనే ఏం కాదు, అంత కలిగి ఉండి పొద్దాగల ఇంట్లో కొట్లాడు తాగడాలు, అంత లొల్లి, అంత అన్నీ ఉంటే ఆ ఇంట్లో ఏం సంతోషం అండి?
మనం ఎంత ఉద్యోగాలు చేసినా డబ్బు సంపాదించి ఇచ్చినా ఇప్పుడు నువ్వు ఎక్కడ పోయా అనే భర్త కాకుండా అమ్మా ఇలా ప్రార్థన చేసుకుందాం, ఇద్దరు కలిసి సంతోషించి అబ్బాయి కోసం ప్రార్థిద్దాం, అబ్బాయికి మరి ఫలాంది. అలాంటి భర్త ఉంటే, అలాంటి భార్య ఉంటే ఎంత మంచిది చెప్పండి. అదే దేవుని పిల్లలు సంతోషించేది మనది. ఉంటాడు ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 22 చదివిన ఒక మాట, 22 ఒక మాట, 22 2వ అధ్యాయం చూడండి, జాగ్రత్త అండి. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. అమ్మా అందరు తీసుకోండి. మనం ఎవరమో చూసాం, చీకటి. దేవుడు వెలుగు చేశాడు. ఆయన శిలువ రక్తం ద్వారా వెలుగు ఆయన నీలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒక దేవాలయం ఉండాలని ఇష్టపడుతున్నాడు. నువ్వే దేవాలయం, నువ్వే దేవునికి ఇల్లు. అది పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి అమూల్యమైన రక్తం ద్వారా కొనబడిన నువ్వు ఇప్పుడు ఆయన వెలుగు ప్రచారం చేసే నిమిత్తం నిన్ను అన్ని జనుల మధ్య వెలుగుగా ఉంచాడు. ఇప్పుడు అన్ని జనుల మధ్య మనం వెలుగుగా మనం ఉండి వాడు కూడా తెలుసుకొని దేవునికి ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళుగా మనం ఆ వెలుగుని ప్రకాశించే వాళ్ళగా ఉండాలి. ఇప్పుడు అంటాడు ఇక్కడ ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం అంటాడు. చాలా బాగా చదవండి, జాగ్రత్త. ఆయనలో ఎవరు? ఆయనలో మీరు కూడా. ఇప్పుడు ఆయనేమో ఇంతకుముందు ఆయన మనలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఏమా అర్థమవుతుందా? ఇంతకుముందు నువ్వు పరిశుద్ధమైన దేవాలయంగా ఉండాలని నీలో ఉంటే ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వే దేవాలయం, నువ్వే దేవుని మందిరం, నువ్వే నీలో నివసించడం ఇష్టం. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి 22వ వచనం ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 22. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమై ఉండటకు. ఎంత దేవుని ప్రేమ! ఏంది అంత పవిత్రమైన దేవుళ్ళో మనం ఉండకి ఇష్టపడతాడంటే అసలు మనము ఎగిరి దోకాలలో అంతే. ఆయన ఏం చెప్పాడు? దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తారు. అప్పుడు సాతాను పారిపోతాడంట. ఇప్పుడు ఆయన చెబుతాడు, నువ్వు ఇన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన నీలో నివసించకు ఇష్టపడుతున్నాడు, నీలో నివసించకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ వెలుగు మనం ఏం జరుగుతుందంటే వాక్యంలో ఒక చదువుదాం, వచ్చే వారం దాని గురించి ప్రవచితం అయితే తర్వాత చెప్తాం. గలతీయుల రాజపత్రిక అక్కడ ఒక మంచి మాట ఉంది, ఒక చదువుదాం అంతే. గలతీయుల రాజపత్రిక తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. 5వ అధ్యాయం 22 చదవండి. 22 5వ అధ్యాయము 22. అయితే ఏమా ఆత్మ ఆయన మీలో ఉన్నప్పుడు, మీరు ఆయనలో ఉన్నప్పుడు ఆత్మ ద్వారా ఆత్మ సంబంధమైన వారుగా వెలుగు సంబంధులుగా నువ్వు ఉంటే ఈ ఫలం ఏంటో చెప్తుందా? ఆత్మ సంబంధమైన ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, ఆశానిగ్రహం. అంటే ఫలాలు. మొట్టమొదటి ఫలం ఏంటి? ప్రేమ. ఇప్పుడు వాళ్ళు చెప్పకుండా నీకు ప్రేమ వచ్చేసిందండి. వాళ్ళు ప్రేమించకపోయినా అమ్మాయి వద్దులే అమ్మాయి, అబ్బాయి వస్తాడు, పిల్లలు వస్తారు, వాళ్ళు కూర్చోమ్మా ఉంటుంది అక్క అత్తయ్య, వాళ్ళు కూడా తింటారు. ఆమె చెప్పింది, నువ్వు చేయకనుకో ఆ ప్రేమ నీలో లేదనుకో. చూసావా అబ్బాయి అందరూ పెట్టింది, దానికి కనీసం నాకు అంత పెట్టవచ్చు కదరా, నోరు మూసుకో ఏదేమో అంటాడు వాడు. అప్పటికి మరి ఏమమ్మా కని పెంచి పెద్ద చేసి
నాకు విద్యాబుద్ధులు నేర్పించి ఉద్యోగం వచ్చి ఇంటి చేసి నాకెంత చేసి నీకు వీటిలో ఒక కుమారుడు నాకు నన్నితే నువ్వు కొంచెమైనా కృతజ్ఞత లేకుండా నా తల్లిని ఒక ముక్కెత్తి ఏమైందమ్మా? మీరు వేయలేదని కాదని చెబుతుంది. మీ సంగతులు కాదు, ఆలోచించబాకండి. ఓహో, ఒకవేళ నువ్వు చేస్తే, ఇప్పుడు చెప్పనా, ఒకవేళ నువ్వు అలా చేసి ఉంటే, అలా చేస్తుంటే సరే చేసుకో, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు, ఫలాలు ఇస్తాడు. నువ్వు ఏ విత్తనం వేస్తావా అదే పంట కోసం తప్పనిసరిగా. ఏం నువ్వు కాకరకాయలు అయితే కుంకుడుకాయలు రావు, అరటికాయలు అయితే జాంకాయలు రావు, వస్తాయా? తప్పనిసరిగా. నేను చెప్పిన కథ మీకు కదా. ఎదురా ఏమైందిరా పచ్చా అది అటు ఇటు కేకలేస్తున్నాడట. నాన్న పరిగెత్తుకుంటాడు కొడుకు, డాడీ 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 ఆగు ఆగన్నాడు. ఎవరిని వాళ్ళ నాన్న కొట్టబోతున్నాడంట, వాళ్ళ నాన్న కరెన్సీ కొట్టబోతున్నాడంట. ఏం చేశారా మళ్ళా అది కొట్టబోతున్నాడంట. ఎక్కడి నుంచో ఏం పెట్టేద్దాం, నీకు బొచ్చలో బొమ్మరాయి కొట్టాలంటే ఏడరా అని కరెన్సీ కొట్టబోతున్నాడంట. డాడీ 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 ఆగోగదంట. ఏంట్రా ఏంటి డాడీ? ఒక మాట, తాతయ్య పగలు కొట్టలేదు డాడీ, తాతయ్య బొచ్చ పగలు కొట్టలే, నేనే బొచ్చ దాచిపెట్టా, ఇంట్లో ముందు దాచిపెట్టా. ఎందుకు దాచిపెట్టావురా? రేపు నీకు పెట్టవద్దంటదా డాడీ? ఇప్పుడు మీ నాన్నకు నువ్వు పెడతావు కదా బొచ్చలో, ఆ బొచ్చ పగిలితే ఎట్టా అని నేను నీకు బొచ్చ దాచిపెట్టాను నాన్న, నీకు పెట్టాలి రేపు, అందుకని అంతే. అర్థమైందా మీకు? నువ్వు ఆ మాటిని లేదా ఆ మాటిని కొడుకులుగా, ఆ మాటిని కూతురుగా, భర్తగా నిష్ఠానుసారం ప్రవర్తించుడు నువ్వు చెయ్యి, దేవుడిని దీవిస్తావు. నువ్వు ఎలా చేస్తావో రేపు నీ పిల్లలు, నీ కోడళ్ళు నిన్ను దేవతలా కొలుసుకుంటారు. అత్తయ్యగా కూర్చోబెట్టి కాళ్ళు కడుగుతారు. ఎందుకో తెలుసా? నువ్వు చేసావు కదా, నీ పిల్లలు చూస్తున్నారు కదా. ఇప్పుడు నీ పిల్లలు అనుకోమాకు, వాళ్ళకి తెలియదు అనుకోవద్దు మనం. ఇవన్నీ కారణం ఏంటంటే నువ్వు వెలుగు సమానం మర్చిపోవద్దు. ఇవన్నీ తీసుకొచ్చి నేను నీకు ఎందుకు చెప్తాను అంటే, నువ్వు నేను అమ్మా నిద్రపోయావు, నువ్వు నేను ఇప్పుడు చేయట్లేదు మనకి అలా చేయడానికి. అత్తయ్య ఒకవేళ వాళ్ళు పెట్టేసి లేకపోయినా అందరూ పెట్టేసి మంచివి దాగైనా ఉంటుంది. కొంతమంది అమ్మ అయ్యో అమ్మ మరి నువ్వు తినకుండా మావి పెడతావే అంటది. అప్పుడు తెలుసా, నువ్వు దాచిపెట్టుకుని చేస్తావే అప్పుడు అందు పక్క వాళ్ళకి ఆడికి వచ్చిన వాళ్ళందరూ సాడీని చెప్పింది. నిన్ను ఎండగచ్చింది, ఎండగడతారు. ఇప్పుడు చెప్పండి, మీరు వెలుగు సంబంధులా చీకటి సంబంధులా? వెలుగు సంబంధాలు చేసే పని ప్రేమ, వెలుగు ఫలం. రెండోది సంతోషం. వాళ్ళకి పెట్టినా నువ్వు సంతోషిస్తావు, వాళ్ళకి పెట్టినా నువ్వు ఏడవు, సంతోషం ఉండదు నీకు. వాళ్ళకి పెట్టినప్పుడు నువ్వు పెట్టినప్పుడు ఆనందిస్తావు. ప్రేమ, సంతోషం ఉన్నది. కుటుంబాల్లో సమాధానం దినాలు అవసరం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద నీకు సమాధానం కావాలంటే దేవునికి ఇష్టంగా జీవించాలి. నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలి. వెలుగు సంబంధిగా నువ్వు ఎప్పుడు ఉంటావో చీకటి ఎంత మాత్రం లోపల రాదు, చీకటి ఏమాత్రం కూడా ఆవరించదు. ఇంకా బ్రదర్స్ ఉందా, మనం ఉండా. నువ్వు వెలుగు సంబంధివి అయితే, ఇంకా చీకటిలో జీవించదు. నూతన సంవత్సరంలో నేను చెప్తున్నా, మళ్ళా ఆ చీకటి జీవితాలు, చీకటి తలంపులు, చీకటి ఆలోచన, చీకటి బ్రతుకు ఏమాత్రం కూడా అసలు అంటుకోకూడదు. ఎవరికి అంటుకోలే చెప్పండి? గణగణ మండి దాలు పడేశారండి, పడేశారండి. ఎట్టగన పడతాడు రాజుకే. అమ్మో 4వ మనిషి ఏదో దగ్గర మెరుతున్నాడు, వీళ్ళేమో బాగా తిరుగుతున్నారు, సంతోషంగా ఉండాలి అనుకున్నారంట. ఎక్కడ? వెలుగు సంబంధులు. వాళ్ళు చెప్పారు,
చీకటి జీవితం చెప్పలే, చీకటి బ్రతుకులేదు, చీకటి ఆశలు కోరికలు లేవు. ఏమన్నా కానీ మా దేవుడు, నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నన్ను వెలుగా చేసిన దేవుడు, చీకటిని మార్చిన దేవుడు ఏమైనా చేయగలడు. ఒకవేళ చేయకపోయినా మేము మాత్రం ఆ చీకటికి సాగిలపడం, చీకటిని గౌరవించం, చీకటిని అనుకోం. మా దేవుడు ఇప్పుడు అమ్మా ఇప్పుడు ఆ వెలుగు దానిలో పడేశారండి, అగ్నిలో బయటికి తీసాకంట వచ్చిన వాళ్ళందరూ కుక్కము ఆకులు పచ్చుంది అట్లా చూశారంటండి. ఏంటిది ఏమన్నా వాసన వచ్చిందా, కౌరు వాసన ఏమన్నా వచ్చిందా అని అగ్నిలో ఎత్తే కౌరవం వచ్చి కౌరు వాసన కూడా రాదంట, అత్తర పన్నీరు వాసన వచ్చిందంట. వాళ్ళు ఎక్కడున్నాను అక్కడ వాక్యం ఉంది అక్కడ. ఆయన గుణలక్షణాలను ప్రచురం చేసేవారు మనం వెలుగు సంబంధం మర్చిపోవద్దు. ఇంకా బ్రదర్ తమ్ముడు మరోసారి చెప్తున్నా, దేవుని సేవక ఇంకా చీకటి జీవితం చేర్చుకోవాలండి. చీకటి బ్రతుకు 2 అంతల శిక్ష ఉంది చీకటి జీవితంలో వాళ్ళకి. వాక్యం ఉంది, ప్రభుత్వం అయితే వచ్చేవారం కాదు పై వచ్చేవారం చెప్తా. చీకటి ఉన్న వాళ్ళకి 2 అంతల యేసు ప్రభువును వెలుగు చేస్తే వాళ్ళు చీకటి బ్రతుకు బతుకుతుంటే, చీకటి తలంపులు కలిగి ఉంటే చీకటి అంటే ఏంది మీరు చెప్పండి. ఫోన్లలో ఆడుతున్నారు చూడండి, అది కూడా చీకటి. అసలు ఆడమని ఎవరు చెప్పారండి? అట్టాడి ఆడచ్చు మనం. కూలిపోతుంది కాపురాలు, బరస్ట్ పడుతుంది కాపురాలు, ఏడుస్తున్నారు, కన్నీళ్ళు కాచేవాళ్ళు ఉన్నారు. దేవుడిచ్చిన దాన్ని ఏదనగా దేవుడిచ్చింది 10 రూపాయలైనా సరే ఆ కొట్టుకాడ పోయి ఆ సరుకు కాసేపించి వాళ్ళు ఉండి వాళ్ళు ఇచ్చిన 100 రూపాయలు తీసుకొచ్చైనా ఉండదాంతో తృప్తి కలిగి ఉంటారు, సంతోషంతో. అది జీవితం అంటే. పొద్దాగల చీకటి బతికి ఎవడిస్తాడు, ఎవడు పడతా. ఇప్పుడు మామూలుగా పేపర్ ఆడే ఉద్దేశం ఏంటంటే నేను చెప్పండి, ప్రతి ఒక్క నాకుంటుంది ఆడుకుంటుంది. ఏమని వాడి డబ్బులు నేను కాల్చాను నాకుంటుంది, నా డబ్బులు కాల్చాను వాడుకుంటుంది, అంతేకాదు. ఎవడిస్తాడు ఎవడిస్తాడండి ఊరక ఎట్టొస్తాయండి? ఎవడు సంబంధించి అసలు మనం తీసుకోవచ్చా? దేవుని పిల్లలు, చీకటిలో ఉండి వెలుగులో ఉన్నవారు, అంధకాలంలో ఉండి వెలుగుగా చేసిన వాడు, ఆయన నేను దేవాలయంగా చేసుకున్నవాడు, నీలో నివసించేవాడు చెప్పాడు ఆ మాటలు. పోయి పేకటాడు, నీకు వారత్తి పేకట వాడిన ఒకటే, నువ్వు ఫోన్లో అది అంతే. వాడు కూర్చుంటారు నీ దగ్గర దాచేట్లు, కూలిపోతున్నారు. తమ్ముళ్ళు మీరు చేయట్లే. ఒకవేళ అట్టి తలంపులుంటే, అట్టి ఆలోచన ఉంటే అనుకోబాకండి. ఫస్ట్ నేను చలపిరకు వచ్చినప్పుడు అప్పుడు ఒక ఆయన బట్టల షాప్ ఆయన వచ్చాడు, అక్కడ ఉన్నాను. బట్టల షాప్ ఆయన ప్రార్థనకు వచ్చాడు. ఆయన కోట ఆయన పేరు చెప్పలే, వచ్చాడు. ఆయన అడిగాడు, బదలు నువ్వు ఎంత కరెక్ట్గా చెప్తే అట్టు కుదిరిద్ది, మరి మేము వ్యాపారం చేసుకోవాలి కదా. జరిగిన మాట చెప్తున్నా, వ్యాపారం చేసుకోవాలి కదా, మరి పావలం అంటే అద్దెలు ఎంతండి ఎట్లా, మరి ఇంత కరెక్ట్గా మేము ఎట్లా అమ్మగలమండి అని చెప్పాడు. నేను ఒక మాట చెప్తున్నాను వాక్యానుసారంగా. ఇప్పుడు అనుకోండి, ఇది నువ్వు 100 రూపాయలు తెచ్చుకున్నావు, 150 అమ్ముతావు, తప్పేండి. ఏమని బాయ్ నేను తెచ్చుకుంది 100, నువ్వు చెప్పక్కర్లే, 100 తెచ్చుకుందాం, 150కి అమ్ముదాం, తప్పలేదు. ఎందుకు తప్పలేదు? నీ కుటుంబం గడవాలి, నీ పొట్ట నిండాలి, పనిచేసే వాళ్ళకి ఇవ్వాలి, ఆ ఇంటికి అద్దె ఇవ్వాలి, కరెంటుకి ఇవ్వాలి కదా, అన్నీ కలుపుకొని అమ్ముతున్నాం. తప్పుగా. ఇదిగో ఇది గజం, ఇప్పుడు మీటర్ కదా, గజం మీటర్ అనుకోండి, మీటర్ అని 30 మీటర్ ఇవ్వాలి. ఇది మీటర్ అయ్యి ఇది మీటర్ 8 రూపాయలండి. నేను 5 రూపాయలు తెచ్చుకున్నా, ఇది 8 అంతే. తప్పేముందండి? మోసమే లేదుగా. వ్యాపారం వేసుకో, 10 కోట్లు పెట్టు, తప్పేముంది? మాట్లాడండి, తప్పేందా? దీన్నే చెప్పండి, దీన్నే
దీన్నే అట్లట్లే దీన్నే ఇది మీటరు 30 మీటర్కి ఇవ్వకూడదు, లేకపోతే అంగుళం కూడా తగ్గించకూడదు. పోతూ కట్టుకొస్తారు తెలుసా, అది లేదు ఎక్కడ పెట్టారు, ఎక్కడ పెడతారు ఇట్లా అంటారు. ఇది వచ్చింది కదా, ఇటు దీనిలో పోతుంది అన్నమాట. ఇది మీటర్ ఉండదు, మళ్ళీ తర్వాత కొలితే దాన్ని పెట్టి ఇట్ట అంటారు. మరి అన్న నీకు ఇవన్నీ తెలుసు, నేను వ్యాపారం చేసినండి. మాది కూడా కొట్టే, పెద్ద కొట్టు మాది, వ్యాపారం సంగతి తెలుసు. అంటే వాళ్ళు కాట ఇట్లా తీరు, అది కొట్టుకొని హృదయం అది ఇట్లా కొట్టుకుంటారు. ఇట్లా అంటే ఎక్కువ వచ్చింది, అది అరకిలో తగ్గింది. అట్లా చేయబాకన్నా, ఆయన గుండె పగిలిపోయింది. అంకుల్ అన్నా మరి అట్లా చేయకపోతే కొలత కొలకపోతే మరి నేను చెప్పా, ముందే చెప్పా, మర్చిపోబా అక్కడ నేను చెప్పింది అంతా గుర్తుపెట్టుకోండి కదా. తమ్ముడు మీరు ఏ పని చేసినా, వాళ్ళు మీ దగ్గర కట్టి వచ్చినా, ఏ పనిలో పోయినా ఇది 100 రూపాయలండి, అంతేగాని మోసం చేయబాకండి. ఇప్పుడు చెప్పండి, ఈ నూతన సంవత్సరంలో మీరు వెలుగు సంబంధులుగా నడిచి అన్ని జనులు దేవుని ఎరగిన వారు వాళ్ళ దగ్గర మన వెలుగు ప్రకాశింపజేసి ఆ వెలుగు దగ్గరికి వాళ్ళని కూడా తీసుకొద్దాం. మోకరించండి, ప్రార్థిస్తున్నాం. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. అందరూ